మనం మన పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్లో కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన పూర్తిగా చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వేద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిపిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించేను. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వాణ్ణి నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోను వాసివైన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్త పరాధారమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వానిని జ్ఞాపకము చేసుకొనును. వాని మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కుకుని ఉన్నారు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచుబడువారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. యెహోవా, వారిని భయపెట్టుము. తాము నరపుత్రులమని జనులు తెలుసుకుందురుగాక. 10వ కీర్తన. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుడు వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసపు క్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురుగాక. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయబడును కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించెదరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవే, వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించుదురు. మేము కదల్చబడము,
తరతరముల వరకు ఆపద చూడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి తాము చోటులో పొంచి యుందురు. చోటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచియున్నవి. భయపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరపరాధులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడై ఉన్నప్పుడు చూడకుండా ఉండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, బాధపడి వారిని మరువకని చెయ్యి మొత్తుము. దుష్టులు దేనిని తృణీకరించుటేలా? నీవు విచారణ చేయు వాని వారు తమ హృదయంలో అనుకొందుట ఎలా? దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్.